వీడియో చూస్తున్న అందరికీ ఇదొక డిస్క్లైమర్. నా పర్స్పెక్టివ్స్, నేనేం థింక్ చేస్తున్నా, నేనేమనుకుంటున్నా, నాకు ఎంతవరకు తెలుసు అన్నది షేర్ చేయడానికే నేను ఈ ఛానల్ కానీ నా ఇన్స్టా పేజ్ కానీ పెట్టుకున్నా. ఓకే బ్రో, నువ్వు ఇట్లా చెప్తున్నావు, అట్లా చెప్తున్నావు, అది తప్పు ఇది తప్పు అని మాత్రం అనుకోండి. మీరు అన్నా కానీ లైట్, ఎందుకంటే ఎవరి రీసెర్చ్ అంది. నేను నా రీసెర్చ్లో నాకు తెలిసింది నేను చెప్తున్నా. హే గైస్, గుడ్ మార్నింగ్. ఊర్లో అందరూ పనులకి, స్కూళ్ళకి, కాలేజీలకు పోతా అంటే మనం వాకింగ్కి వచ్చినాం. పోసేషన్ అయిపోయింది. వచ్చేట ఏంటంటే వాకింగ్కి వచ్చినా చెప్పినా కదా, ఏం తినకుండానే వచ్చినాం. నేనైతే వేడి నీళ్ళలో నిమ్మకాయ, కొంచెం సాల్ట్, లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని హైడ్రేషన్ కోసం తాగేసి వచ్చేసిన. దానికి మా అమ్మ ఏం చెప్తాడంటే, నిమ్మకాయ వేడి నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని తాగుమాయా అరేదో చెప్తుంది, ఫ్యాట్ అంతా తీసేస్తుంది అన్నట్టు చెప్తుంది. మీకు నాకు తెలుసు, ఫ్యాట్ ఓన్లీ గోస్ ఆఫ్ విత్ క్యాలరీ డెఫిసిట్. ఎప్పుడైతే మనం క్యాలరీ డెఫిసిట్లు ఉంటామో అప్పుడే వెళ్తుంది. ఎట్ దిస్ పాయింట్ మీకు ఒకటి చెప్పాలి, లైక్ ఎవ్రీ వన్ ఆర్ ట్రయింగ్ టు బీ లైక్ పర్ఫెక్ట్. ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. లైక్ ఇప్పుడు నువ్వు ఒక జిమ్ స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు జిమ్ స్టార్ట్ చేయడం అంటే జిమ్ పెట్టడం కాదు. నువ్వు జిమ్ జర్నీ స్టార్ట్ చేసినావు, వీడియోలు తీసుకొని ఆగుతాను. ఏంది మంచి బాడీ వచ్చినాక తీసా అని. మార్కెట్లో మస్తు మంది ఉన్నారు ఇప్పటికే. నువ్వేంది ఫాలోవర్స్ పెంచుకోనికి కాదు, లైక్ ఏందో ఫేమ్ తెచ్చుకోవడానికి, షో ఆఫ్ చేయడానికి కాదురా. నీ జర్నీ నీకు డాక్యుమెంట్ కావాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకో, డైలీ ఇట్లానే వీడియోస్ తీసుకుంటావు. ఈరోజు ఎంటీ గ్రౌండ్లో తీస్తున్నా వీడియోస్, రేపన్న రోజు ఒక రోజు వస్తుంది. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ ఇట్లనే తీస్తా. అరే నేను మస్తు సార్లు అనుకున్నారా పోయి జిమ్ స్టార్టింగ్ నుంచి, లైక్ జిమ్ స్టార్టింగ్లో అనుకోలే కానీ తర్వాత అనుకున్నా మనం కూడా వీడియోలు తీయాలి, పెట్టాలని. కానీ ఏ రోజు ధైర్యం చేయలే పెట్టనీకి, వీడియోలు తీయనీకి చేయలే. ఆల్వేస్ ఈజ్ స్టార్ట్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. అనుకునేటోళ్ళు మస్తు మంది అనుకుంటారు. ఈరోజు ఇట్లా మాట్లాడడానికి కూడా నాకు మనసు పెట్టింది. ఏంది ఎవ్వరు లేరు ఖాళీ గ్రౌండ్లో, రేపు ఫుల్ క్రౌడ్ ఉన్నా కానీ ఇట్లనే తీస్తా. ఇప్పుడు నేను నా స్టార్టింగ్ జిమ్లో వీడియో తీసినప్పుడు ఏమైంది, ఇంకా భయపడినా. అరే జనాలు చూస్తారు, జనాలు ఏందనుకుంటారు, ఏం మాట్లాడతారు, హూ కేర్స్ బ్రో. చూస్తారు, సరే వీడియో తీసుకుంటాడు, ఓకే చిల్. వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు, ఫ్రేమ్ వస్తున్నా బ్రో, సారీ బ్రో, అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. తీసుకో మంచిగా తీసుకో అని చెప్పేసి. సో చిల్, ఎవరికి ఏం ఫరక్ పడదు. ఎందుకంటే సో వాట్ ఎవర్ యూ డూ విత్ ప్యాషన్. ప్రాణం పెట్టేసేయాలి. ఇప్పుడు నా ప్యాషన్ ఇది అనుకుంటున్నా. ప్యాషన్ ఇన్ ద సెన్స్, ఇష్టం ఉంది నాకు. ఇప్పుడు అన్నెసరీ థింగ్స్ అనేది ఎప్పుడు ఎందుకులే, కానీ ఐ వాంట్ టు డూ దిస్ అని ఒక గట్టి ఫీలింగ్ నాకుంది. సో డెఫినెట్లీ చేయాలనుకుంటా ఇది నేను. అట్లా ఇవాళ నేను ఎవరికి తెలియదురా ఊర్లో, కాకపోతే 1 డే వస్తుంది. అరే అన్న వస్తుండు, లేకపోతే లైక్ తమ్ముడు వస్తుండు, ఏమో యూట్యూబ్లో మంచి వీడియోలు చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు, మంచి ముచ్చట్లు చెప్తాడని. వన్ డే విల్ కమ్. అప్పటిదాకా బతుకున్నట్టు కూడా ఎవరికి తెలియదు. వద్దన్నా అనిపిస్తా, కనిపించద్దన్నా కనిపిస్తా. సినిమా డైలాగ్ కాదు, డెఫినెట్గా చేసి చూపిస్తాం. ఇంత మాట్లాడుతున్నా ఇదంతా పెడతారో లేదో కూడా తెలియదు వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు రాని ఇంకప్పుడు వచ్చేస్తుంది. మీ అమ్మాయికి ఇంత అనుకుంటారా అంత అనుకుంటాను, బట్ పక్కా పెడతా. ఇదేదో పక్కా ఉంటుంది వీడియోలో. చేసేసేయి, నీకు ఇష్టం అనిపించింది చేసేసేయి, నీకు అనిపించింది చేసేసేయి. చిన్న లైఫ్ రా భయ్. నువ్వు ఎవరికి చెప్పేసి ఎవరికి భయపడుకుంటుంటావు.
చిల్, ఏం కాదు, లైట్, ఎవడేమనుకున్నా చిల్. స్టార్టింగ్లో ఎవరికి నీ గురించి చక్కగా తెలియదు. లైక్ ఇప్పుడు ఆబ్వియస్గా జిమ్కి పోయేటోళ్ళని చూసినాం అనుకో, ఎట్లుంటారంటే అమ్మ వీడు కొడితే చచ్చిపోతాం రా అన్నట్టు ఉంటారు. కానీ నువ్వు మన దగ్గరికి పోయి మాట్లాడినావు అనుకో, చిన్న పిల్లోళ్ళ మాట్లాడతాడు. ఆబ్వియస్లీ నేను ఇన్ని ముచ్చట్లు చెప్తానా, నన్ను చూసేటోళ్ళు ఫస్ట్ టైం అదే అనుకుంటారు, ఏంది మొహం ఇట్లా పెట్టుకుని కూర్చోడం అని నవ్వుతూ ఉంటారా. ఇప్పుడు ఎవరికి వాడికి రెస్టింగ్ ఫేస్ ఉంటుంది, ఆ రెస్టింగ్ ఫేస్లో వాడికి నచ్చినట్టు ఉంటాడు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, బొచ్చులోది బూటి వస్తాను, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటా. సో నా ఫేస్ అట్లా అయిపోతుంది, అది అట్లా అలవాటు అయిపోయింది. మార్చుకోవడానికి ట్రై చేసిన, బొచ్చు ఎవరి కోసం మార్చుకోవాలి. నాకు క్లోజ్ ఉండేటోళ్ళతోటి, నాతో మాట్లాడేటోళ్ళకి తెలుసు నేను ఎట్లుంటా, కొంచెం మాట్లాడితే ఎట్లా బిహేవ్ చేస్తా, ఎట్లుంటా అనేది, నా ట్రూ సెల్ఫ్ ఎట్లుంటుందని నాకు క్లోజ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అందరికి పోయి నా ఫేస్ ఇట్లా, నా ఫేస్ అట్లా అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. కంటెంట్ బదులు అన్నీ మాట్లాడుతున్నట్టున్నా. అది కంటెంట్ క్రియేషన్ గురించి నేను చెప్పాలనుకున్నది. వచ్చి ఇట్లా ఒక 2-3 సార్లు మాట్లాడింది అనుకో, నాకు అలవాటు అయిపోతుంది. వీడియో తీసుకోవడం అలవాటు అయిపోతుంది, జనాల్లో వీడియో తీయడం అలవాటు అయిపోతుంది. ప్రొఫెషనల్ యూట్యూబర్ అయిపోతా అప్పుడు నేను. సో చూసేటోళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, లైక్ మీకు తెలియకపోతే నేర్చుకోండి, తప్పులేదు దాంట్లో. అడిగి మరీ తెప్పించుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏమి వేడి గురించి మాట్లాడండి. సో ఐ హ్యావ్ డన్ మల్టిపుల్ ఫేజెస్, బల్కింగ్ ఫేజెస్ చేసిన, కటింగ్ ఫేజెస్ చేసిన, చాలా తప్పులు చేసిన, దాని నుంచి తెలుసుకున్నా, అలా వాటి మీద వర్కౌట్ చేసి ఓకే ఒక రిజల్ట్ తీసుకొచ్చిన నేను దాంట్లోకి వెళ్ళి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాని వాళ్ళకి సైడ్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇస్తాను, ఫాలో కొట్టేసుకోండి. ఫాలో కొట్టి పెట్టుకోండి, మీకు అక్కడ కంటెంట్ ఇస్తాను, ఇక్కడ కంటెంట్ ఇస్తాను. కంటెంట్ అయితే పక్కా, కంటెంట్ ఇవ్వడం అయితే పక్కా. అది ముచ్చట. ఈ వీడియోకి అయితే ఇంతే, ఉంటా, బాయ్, పీస్.